హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టాక్ మార్కెట్ సంబంధించిన కొన్ని వివరాలు అయితే చెప్తాను. దీంట్లో అయితే మీరు చూసుకుంటే నేషనల్ హాలిడేస్ కావచ్చు, అదేవిధంగా వీక్లీ టైమింగ్ అనేది కూడా చెప్తాను. ఆ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి. వీడియోని సెల్లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ మీరు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మనం రావడం అయితే జరిగింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో అనేది టోటల్ అయితే 18 హాలిడేస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని అయిపోయాయి. మార్చిలో అయితే హోలీ అని, రంజాన్ హాలిడేస్ అయితే ఉంటాయి 2 రోజులైతే. అదేవిధంగా ఏప్రిల్ 1కి అయితే యాన్యువల్ బ్యాంకింగ్ క్లోజింగ్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇయర్ ఎండింగ్ అనేది మీరు గమనించవచ్చు. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా ఏప్రిల్ నుంచి, ఆ ప్రాసెస్ అయితే ఉంటాయి. అవి అయితే ఇక్కడ మీరు చూసేయండి ఫ్రెండ్స్. దీనితో అయితే ఇక్కడ టైమింగ్ అయితే మీరు చూడాల్సి అయితే ఉంటుంది. మార్కెటింగ్ టైమింగ్ అనేది స్టాక్ మార్కెట్లో ప్రైస్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ప్రీ ఓపెనింగ్ సెషన్స్ అని ఉంటుంది. 9 నుంచి 8 వరకు అయితే ఉంటుందన్నమాట. ఆ టైం అయితే ఓపెన్ అవ్వడానికి మిగతా ప్రాసెస్ అయితే మాడిఫై క్లోజింగ్ అనేది ఉంటుంది. మీరు ఆల్రెడీ స్టాక్లో తీసుకునే మిగతా అనేది ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు సెషన్ అయితే చూడొచ్చు. దీంట్లో అయితే మ్యాక్సిమం మీరు ఆ టైమింగ్లో అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. తర్వాత రెగ్యులర్ ట్రేడింగ్ సెషన్స్ అయితే ఉంటాయి. నార్మల్గా ఇక్కడ మీరు చూసుకుంటే మార్కెట్ ఓపెనింగ్ అనేది ఇక్కడ చూసుకుంటే 9:15కి అయితే స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్ అనేది క్లోజ్ అయితే 3:30కి అయితే ఇక్కడ క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సెషన్ క్లోజ్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. లాస్ట్ అనేది 3:40 నుంచి 4 వరకు అయితే ఉంటుందన్నమాట. బ్లాక్ డీల్ సెషన్ టైమింగ్ అయితే ఉంటుందన్నమాట. మార్నింగ్ విండోస్ అయితే 8:45 నుంచి 9 వరకు, ఆఫ్టర్నూన్ అయితే 2:05 నుంచి 2:20 వరకు అయితే ఉంటుందన్నమాట. ఈ మధ్యలో అయితే మిగతా టైమింగ్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకైతే యూస్ఫుల్ అయితే ఉంటుంది అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకోసం తెస్తుంటాము. ఈ వీడియోస్ అయితే మీరు మరిన్ని ఇన్ఫర్మేషన్ మీరు చూడాలనుకుంటుంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళైతే మీరు చూడొచ్చు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో వెళ్ళైతే మీరు పూర్తి ప్రాసెస్ అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ.